ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకగా ఆయనకు అర్పించరి. హల్లెలూయా. దేవుడి వాక్ ద్వారా మన అందరితో మాట్లాడనుగా. ఆమేన్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనం 2 వచనాల్లో ఇక్కడ చూస్తే ఇదే అధ్యాయంలో రాజైన హేరోదు దినముల్లో యూదా దేశంలో బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారు? అక్కడి నుంచి బయలుదేరారు. అంటే ఎక్కడి నుంచి బయలుదేరారు? బెత్లెహేముకు యూదా దేశం నుంచి వాళ్ళు బయలుదేరారు అన్నమాట. ఎందుకు బయలుదేరారు? యేసుని ఆ నక్షత్రమును చూచి వాళ్ళు ఆ నక్షత్రము ఏ ప్రాంతంలో అయితే ఆగుతాదో, ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో ఆ ప్రాంతమునకు వీళ్ళు ఏమవుతున్నారు? ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ నక్షత్రము అనగానే చాలా నక్షత్రాలు ఉంటాయి, ఆకాశంలో చాలా ఉంటాయి. కానీ ఒకే ఒక నక్షత్రము, అది పరలోకం నుంచి భూమిపైకి వస్తూ ఉన్న తండ్రి అయిన దేవుని కుమారుణ్ణి సూచనగా చూపిస్తుంది ఆ నక్షత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి నక్షత్రము, రెండో విషయం ఏంటంటే తల్లి అయిన మరియ ఉన్నారు, మూడో విషయం ఏంటంటే శిశువు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు. ముగ్గురు ఉన్నారు. అయితే వాళ్ళు నక్షత్రమును పూజించలేదు, తల్లి అయిన మరియను పూజించలేదు, కానీ ఎవరిని పూజిస్తూ ఉన్నారు? తూర్పు దేశ జ్ఞానులు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని పూజిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆ రోజుల్లో తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రంను చూసుకుంటూ వచ్చారు కదా. అందుకని చాలా మంది, కొంతమంది ఏమయ్యారంటే నక్షత్రం దగ్గర ఆగిపోయారు. ఎక్కడ ఆగిపోయారు? నక్షత్రం దగ్గర ఆగిపోయారు. కొంతమంది వచ్చి తల్లి అయిన మరియ దగ్గర ఆగిపోయారు. కొంతమంది మాత్రమే యేసు క్రీస్తే నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నక్షత్రము అని అంటే ఈ నక్షత్రమును ఈరోజు ఏం చేస్తున్నారంటే చాలా మంది నక్షత్రమును పూజిస్తూ ఉన్నారు. అయితే ఈ నక్షత్రమును కలిగి చేసింది ఎవరు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశ కాండం ఒకసారి తీయండి, 4వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నేల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు చేసుకొనకుండునట్లును ఆకాశము వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూసి మరుల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. మీరు బహు జాగ్రత్త పడుడి అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ సమస్త ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడంటే ఇవన్నిటిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా చెట్లు కావచ్చు, జలరాశులు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంట? అవన్నీ పంచిపెట్టాడంట. అయితే పంచిపెట్టింది దాన్ని ఎందుకనంటే మనము అవి తిని తృప్తి పొంది దాని ద్వారా మనము ముందుకు అంటే సంతోషముగా జీవించమన్నాడు. అవన్నీ అందుకే కలుగు చేశాడు దేవుడు. అయితే వాటిని మాత్రం ఏం చేయొద్దు అన్నాడు? ఆరాధించొద్దు, పూజింపొద్దు. అవిటిని కలిగి చేసిన వాడు ఎవరు?
యెహోవా దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఎవరు సృజించాడు? దేవుడే నిర్మించాడు. ఈరోజు మనమల్ని ఎవరు సృజించారు? దేవుడే నిర్మించాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నక్షత్రమును చూచి అని అన్నారు కదా, ఆ నక్షత్రమే దేవుడు అనుకునేస్తారు చాలా మంది ఈరోజు. అయితే సూర్య చంద్ర నక్షత్రాలు చూడండి, పగులు నేలుటకు ఎవరిని సృజించాడంట? సూర్యుడిని. రాత్రి నేలుటకు చంద్రుడిని. అయితే చిన్న జ్యోతి వచ్చి నైట్, పెద్ద జ్యోతి వచ్చి మార్నింగ్. అంటే మనకు వెలుగునిచ్చుటకు దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 16-18 వచనాల్లో ఉంటారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వీటిని ఎందుకనంటే పంచిపెట్టాడు. ఈరోజు సూర్యుడు మనకు వెలుగునిస్తూ ఉన్నాడు. ఈ వెలుగు ఎందుకనంటే మనం ఈ భూమి పైన బతికినన్న సంవత్సరంలో అంతా కూడా చూడండి పంట పండాలన్నా, అదే విధముగా మనకు మన శరీరము, మన బాడీ కూడా, మన బాడీ జీవితంలో మనం కొనసాగించుకుంటూ పోయేటప్పుడు అది సజీవంగా బాగుండాలన్నా కూడా సరే ఇవన్నీ అవసరమే. దేవుడు వీటన్నిటినీ సృజించాడు. అయితే ఐట్ని మాత్రము ఆరాధించకూడదు. హల్లెలూయా. ఐట్ని మాత్రం మనం ఏం చేయకూడదు? పూజించకూడదు. ఇక్కడ నక్షత్రము, సూర్యచంద్ర నక్షత్రాలని ఎవరు సృజించారు? నజరేయుడనియా యెహోవా దేవుడే, ఆయనే సృజించాడు. అయితే మనము ఆయన సృజించిన వాటిని మనకు ప్రతిదాన్ని మనము వాటిని అనుభవించుటకు, వాటిని మనకేం చేశాడంట? పంచి పెట్టాడంట. ఈరోజు చూడండి తల్లిదండ్రులు ఏం చేస్తారు? మనకు ఒక ఆస్తి ఇచ్చారనుకోండి, దాన్ని ఏం చేస్తారు? పంచి పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఉన్నది ప్రతి ఒక్కటి, ఒక వస్తువు ఉందనుకోండి, 2 పిల్లలు ఉంటే ఏం చేస్తారు? పంచిస్తూ ఉంటారు. అదే విధముగా తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిని మంచిదాన్నిగా సృజించి దానిని మీరు తిని తృప్తి పొంది జీవించండి అని చెప్పి దేవుడు చెప్పాడైతే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. చూడండి ఆయన ఏం చేశాడంటే మనకు పంచి పెట్టాడని చెప్తూ ఉన్నాడు. ఈ జ్యోతుల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుని 16వ వచనం చదువు. 1వ అధ్యాయము ఆదికాండం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, భూమి మీద వెలుగునిచ్చుటకును, పగటిని రాత్రిని వేలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు సూచించెను. హల్లెలూయా. ఆకాశ విశాలమందు. అయితే ఈ భూమి సృష్టి జరగక ముందు భూమి ఇక్కడ సృష్టి అంతా ఎలాగుంది? శూన్యముగా ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు? భూమిని, ఆకాశమును సృజించాడు, సూర్యచంద్ర నక్షత్రాలు సృజించాడు, పక్షులను, జంతువులను, లాస్ట్కి ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరుణ్ణి కూడా ఏం చేశాడు? నిర్మించుకున్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటిని సృజించిన తర్వాత నరుణ్ణి నిర్మించుకున్నాడు. అయితే నరునికి ఏం అధికారం ఇచ్చాడంటే వీటన్నిటిని ఏలుటకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. వీటిని ఏలుటకు అధికారం ఇచ్చాడు, కానీ వీటిని పూజించడానికి అధికారం ఇవ్వలేదు. నువ్వు పూజించాల్సింది ఎవరినంటే యెహోవా దేవుడిని. హల్లెలూయా. నువ్వు పూజించాల్సింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వు పూజించాలి. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, పూజించుటకు అర్హుడైన వాన్నే మనం పూజించాలి. ఈ లోకంలో ఉన్న దేనిని మనము పూజించకూడదు. కానీ వాటిని అనుభవించుటకు దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని అనుభవించుటకు, సంతోషముగా తన ప్రజలు అనుభవించుటకు ఏం చేశాడంట? పంచి పెట్టాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా.